ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకో. మొసలుడే గాని ఘాటంలో వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ఇది ఎక్కడ తీరం దాటబోతుంది? జనవరి 11వ తేదీ ఉదయాన్నే తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడు సమీపంలో, కన్యాకుమారి సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మనకి నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో, అలాగే కడప జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే తమిళనాడు అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడు జనవరి 10, 11వ తేదీలో భారీ వర్షాలు కురికే అవకాశాలు ఉన్నాయి. మనకు రైతుల ప్రగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తుఫాన్ మారుతుందో, తుఫాన్ మారితే దాని నద్య తుఫాను పట్టుకోవచ్చు, మనకు తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగా అనేది మనకి బంగాళాఖాతంలో ఇది తేమ గాలులు వీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్లో వీసే పొడి గాలుల వల్ల మనకి తుఫాను వచ్చే అవకాశాలు చాలా తక్కువ కనబడుతుంది. తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. జనవరి 11వ తేదీ తీవ్ర వాయుగుండంగా కన్యాకుమారి సమీపంలో, శ్రీలంక కన్యాకుమారి సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఈ తీరం దాటిన తర్వాత మనకి తమిళనాడు అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే నెల్లూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే తిరుపతి, తిరుమల కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల, 2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాయలసీమ జిల్లాలో, కడప జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మనకి కర్నూలు, నంద్యాల ఎలాంటి ప్రభావం లేదు కాబట్టి అనంతపురం జిల్లా, చిక్కకాయి ఈ ప్రాంతాలు అక్కడక్కడ తేలపాటి జిల్లాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఆకాశాలు కారు మబ్బులు కమ్ముకునే అవకాశాలు ఉన్నాయి. కారు మబ్బులు కమ్ముకోవడం వల్ల చీకటిగా మారే అవకాశాలు ఉన్నాయి. శనివారం, ఆదివారం చీకటిగా మారే అవకాశాలు ఉన్నాయి. జనవరి 10, 11వ తేదీ మనకి ఆంధ్రప్రదేశ్, నెల్లూరు, ప్రకాశం జిల్లా, కడప జిల్లాలో చీకటిగా కమ్ముకునే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు అంతా మబ్బులు కమ్ముకోవడం జరుగుతుంది. అలాగే తమిళనాడు అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు, కేరళ రాష్ట్రం, బెంగళూరు ఈ తీర ప్రాంతాలు కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కన్యాకుమారి తీరం దాటిన తర్వాత మనకి రాబోయే రోజుల్లో ఇది పూర్తిగా బలహీనంగా పడే అవకాశాలు ఉన్నాయి. ఈ అల్పపీడన అరేబియా సముద్రంగా వెళ్ళిపోయిన తర్వాత ఈ అరేబియా సముద్రం అల్పపీడన వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇది మరో వాయుగుండంగా తుఫాన్ మారే అవకాశాలు ఖచ్చితంగా ఉంది. అరేబియా సముద్రంలో తుఫాన్ మారుతుందా, లేకపోతే వాయుగుండంగా కొనసాగుతుందా అనేది మనకి రాబోయే రోజుల్లో 4 రోజుల తర్వాత, కన్యాకుమారి తీరం దాటిన తర్వాత మనకి అరేబియా సముద్రం గెలిపే అవకాశాలు ఉన్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్ ఎలాంటి నొప్పి అవకాశాలు లేవు, ఎలాంటి ప్రభావం లేదు కాబట్టి నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మాత్రం వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే వర్షాలు అంతసేపు ఉండే అవకాశాలు ఉన్నాయి. వర్షాలు ఒక 4 సెంటీమీటర్ వర్షపాతం పడే అవకాశాలు ఉన్నాయి. 3, 4 ఈ ప్రాంతాల నెల్లూరు జిల్లాలో, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, కూలూరుపేట, తిరుపతి, తిరుమల 4 సెంటీమీటర్ల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మనకి కావలి, కింగరాకొండ, అంగోలు ఈ ప్రాంతాలు వచ్చేసరికి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే నెల్లూరు నగరంతో పాటు నెల్లూరు జిల్లాలో వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే 4 సెంటీమీటర్, 3 సెంటీమీటర్ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకలాంటి చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతుల జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. నెల్లూరు జిల్లా రైతుల జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. అలాగే రాబోయే కడప జిల్లాలో కూడా పులివెందుల, కిక్కికాయి, హిందూపురం ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అనేది మనకు ఆకాశం అంతటా భారీగా మబ్బులు కమ్ముకునే అవకాశాలు ఉన్నాయి. ఈ భారీ మబ్బులు కమ్ముకోవడం వల్ల మనకి చీకటిగా మారే అవకాశాలు ఉన్నాయి. పగలు చీకటిగా మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే పొగమంకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తిరుమల, తిరుపతిలో పొగమంచి భారీగా కమ్ముకునే అవకాశాలు ఉన్నాయి. ఈ పొగమంచి వల్ల మనకి రాబోయే జనవరి 10, 11వ తేదీలు భారీగా పొగమంచి కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే తిరుపతి, తిరుమల వల్ల భక్తుల అందరికీ చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. లేదంటే మనకి రాబోయే జనవరి 10, 11వ తేదీలు మనకి చలి విపరీతంగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకి
జనవరి 10-11వ తేదీన తర్వాత మనకి ఒకేసారి మబ్బులు కమ్ముకోవడం జరుగుతుంది. అలాగే ఈ వాయుగుండం ఎక్కువ ప్రభావం తమిళనాడు వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడు తీరం దాటిన తర్వాత దాని కేరళకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కేరళ తీరం సమీపంలో ఇది అరేబియా సముద్రంకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా జనవరి 10-11వ తేదీల్లో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. తమిళనాడు తీర ప్రాంతాల్లో మాత్రమే మనకి నెల్లూరు, ప్రకాశం జిల్లా, అలాగే కడప జిల్లాలో మాత్రమే అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి అనుమానం సందేహాలు లేవు. ఇది వాయుగుండం కేవలం తమిళనాడుకు మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే తెలంగాణ జిల్లాలో ఎలాంటి వాయుగుండం లేదు. తెలంగాణ జిల్లాలో వాయుగుండం వచ్చే అవకాశాలు లేవు. మనకి చాలా దూరంగా ఉంది కాబట్టి ఎలాంటి మబ్బులు కూడా ఆకాశం మబ్బులు కమ్ముకుంటాయి కాబట్టి మనకి తెలంగాణ వర్షాలు పడే అవకాశాలు లేవు. అలాగే మధ్య ఆంధ్ర, గుంటూరు, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలో అయితే మనకి అక్కడక్కడ వర్షాలు ఉండకపోవచ్చు. అసలు మబ్బులు మాత్రం కమ్ముకునే అవకాశాలు ఉన్నాయి. మనకి ఉత్తరాంధ్ర జిల్లాలోకి విశాఖపట్నం, శ్రీకాకుళం, అమలాపురం, కాకినాడ ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా విశాఖపట్నం తీర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ పొగమంచు కూడిన మామూలుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పొడి వాతావరణం కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి తుఫాను హెచ్చరిక లేదు. కేవలం వాయుగుండం మాత్రమే తమిళనాడుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనకి కేవలం నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మాత్రమే వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎలాంటి ఫేక్ న్యూస్, అబద్ధాల న్యూస్ మనకి నమ్మకండి. తుఫాన్ వచ్చే అవకాశాలు లేవు. మనకి తుఫాన్ వచ్చే అవకాశాలు లేవు కాబట్టి వాయుగుండం కన్యాకుమారిగా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కన్యాకుమారి తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఈ కన్యాకుమారి తీరం దాటిన తర్వాత దాని కేరళ, అరేబియా సముద్రంకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. మనకి రైతులు తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలు మాత్రమే. మిగిలిన జిల్లాలో పొడి వాతావరణం కనిపించే అవకాశాలు ఉన్నాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, నా వీడియో ఖచ్చితంగా పాపులర్ చేయండి. దయచేసి నా వీడియో ఖచ్చితంగా పాపులర్ చేయడం జరగండి ప్లీజ్. దయచేసి మరొకసారి ఫేక్ అబద్ధాలకు తుఫాన్ అని చెప్పేస్తారు. తుఫాన్ లేదు, ఏం లేదు. కేవలం వాయుగుండం ఇది.